గురుగారు, అష్టాదశ పురాణాల్ని, మహాభారతాన్ని రచించిన వ్యాసుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అటువంటి వ్యాసుడిని నారాయణుడి పుత్రుడిగా ఎందుకు వ్యవహరిస్తారు? వాయుపురాణంలో చెప్పబడినటువంటి మాట ఇది. అక్కడి నుంచి తీసుకున్న ప్రశ్న ఇది. అయితే ఒకానొక సందర్భంలో నారాయణుడు తపస్సు చేశాడు, దివ్యమైనటువంటి తపస్సు. ఆ తపస్సు చేసినప్పుడు భోహో అని బిగ్గరగా ఒక కేకను వేశాడు. ఎప్పుడైతే కేక వేశాడో అప్పుడు దివ్యమంగళమైనటువంటి రూపం వచ్చింది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, సృష్టింపబడింది అనకూడదు, ఆ రూపము వచ్చింది అనాలి. ఉన్నదాన్నే పిలిచాడు. భోహో అంటే ఓయి అని అర్థం. మిమ్మల్ని నేను పిలవాలి అంటే ఉంటే పిలవగలుగుతానా, లేకుంటే పిలవగలుగుతానా? ఉంటేనే పిలవగలుగుతాం. కనుక ఉన్నటువంటి వారినే భోహో అని బిగ్గరగా పిలిచాడు. ఎప్పుడైతే పిలిచాడో ఓ దివ్యమంగళ రూపం వచ్చింది. ఆ వచ్చినటువంటి రూపానికి నారాయణుడు ఒక మాట చెప్పాడు. నీవు పరాశరుని యొక్క శక్తి వల్ల సత్యవతి అనబడేటువంటి ఆమె గర్భమునందు, సద్యో గర్భమునందు అవతరించి వేద విభజన చేసి అనేక పురాణములను అందించి లోకానికి ఉపకారము చేయవలే అని ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. నారాయణుడు భోహో అని ఒక ఆక్రందన చేయటం వల్ల వచ్చినటువంటి వాడు ఇక్కడ వ్యాసుడుగా పరాశరుని శక్తి వల్ల కలిగాడు. కనుక ఆ వ్యాసుడు నారాయణుని పుత్రుడు అని కూడా చెప్పబడింది. ఆ విధంగా ముందు నారాయణుని ద్వారా వచ్చినవాడు కదా, అతడే పరాశరుని శక్తి వల్ల సత్యవతి గర్భాన అవతరించాడు మరలా. ఆ కారణం చేత వ్యాస భగవానుడు నారాయణ పుత్రుడు అని చెప్పడంలో ఏమాత్రం దోషం లేదు.